హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. సలార్ రివ్యూ వచ్చేసింది ఫ్రెండ్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే వచ్చాడ్రా బాక్స్ ఆఫీస్కి మొగుడు. ఇక మొదలెడదామా రికార్డుల వేట అనే విధంగా ఉంది ఫ్రెండ్స్. ప్రభాస్ కొత్త లుక్ అండ్ నెవర్ బిఫోర్ మైండ్ బ్లోయింగ్ అంతే. అలాగే ప్రశాంత్ నీల్, అతడు మగాడ్రా బుజ్జి అనే క్యాప్షన్ కరెక్ట్గా సూట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అతని కాన్ఫిడెన్స్ అలాంటిది. మరి చెప్పి మరీ హిట్ కొట్టే డైరెక్టర్లు చాలా తక్కువగా ఉంటారు, అందులో ప్రశాంత్ నీల్ కూడా ఒకడు. ఇక ఎక్కడా బోర్ కొట్టించని స్టోరీ, స్క్రీన్ ప్రజెన్స్, సెంటిమెంట్స్ వీటన్నిటిని మించి ప్రభాస్ ఈ సినిమా లెవెల్నే మార్చేశాయని చెప్పాలి ఫ్రెండ్స్. అంటే మిగతా క్యారెక్టర్స్ అని ఆలోచించద్దు ఫ్రెండ్స్, ప్రతి క్యారెక్టర్ కూడా ప్రాపర్గా చాలా బాగా చేశారు. బీజిఎం ఆల్సో సూపర్. కొంచెం ఇన్డిప్త్ రివ్యూలోకి వెళ్తే ప్రభాస్ మాస్ ఎంట్రీకి పూనకాలు వస్తాయి అంతే. ఓపెనింగ్, ఎలివేషన్ సీన్స్ వేరే లెవెల్. ఇక ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే గూస్ బంప్స్ తెప్పిస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్కి ఇది పర్ఫెక్ట్ మాస్ కమ్బ్యాక్ అని ధైర్యంగా చెప్పొచ్చు ఫ్రెండ్స్. స్టోరీ చూసుకుంటే వర్ధమన్నారు, అదేనండి పృథ్వీరాజ్, దేవ మన ప్రభాస్కి మిత్రుడు. కొన్ని కారణాల వల్ల దేవ అతని తల్లి ఊరు వదిలి వెళ్ళి బతుకుతుంటారు. తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం దేవ ఆయుధం పట్టడు, ఆవేశం తెచ్చుకోడు. ఇది ఇలా ఉంటే ఆద్య, అదేనండి శృతి హాసన్, ఆ అమ్మాయికి ప్రాణహాని ఉందని దేవ తల్లి దగ్గరకు చేరుస్తాడు. ఇంతకీ ఆమె ఎవరు, ఆమెకున్న ప్రమాదం ఏంటి, ఆమెను ప్రమాదం నుంచి దేవ ఎందుకు రక్షిస్తాడు? కొన్ని కారణాల వల్ల దేవ వర్ధమన్నారు కొంచెం గ్యాప్ వస్తుంది, దానికి గల కారణం ఏంటి? అలాగే ఈ కథ అంతా కాన్సర్లో జరుగుతుంది, దానికి లింక్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే బిగ్ స్క్రీన్లో సినిమా చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇక బాహుబలిలో తలనరికే సీన్ అందరికీ గుర్తుంటుంది కదా ఫ్రెండ్స్, అలాగే ఇందులో కూడా ఒకటి ఉంది, దానికి గూస్ బంప్స్ వస్తాయి. ఇక అలాగే ఒక్కో ఫైట్, యాక్షన్ సీన్ అస్సలు సీట్లో కూర్చొని ఇదంతే. మొత్తంగా చూసుకుంటే మళ్ళీ బాహుబలి తర్వాత ప్రభాస్కి సరైన హిట్ పడిందనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. సూపర్ సినిమా, ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు ఫ్రెండ్స్. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.